హలో మై డియర్ ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ ఆఫీసర్స్, వెల్కమ్ టు ద రాజ్కర్ణ అకాడమీ. ఈరోజు మనం జూన్ 8 న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ చూద్దాము. ఓకే, ఫస్ట్ టాపిక్, వాట్ డస్ ద నీతి ఆయోగ్స్ రిపోర్ట్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ సేస్. ఓకే, స్కూల్ ఎడ్యుకేషన్ మీద లేటెస్ట్గా నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకునే టాపిక్, ఫస్ట్ టాపిక్. ఇది తెలుసుకునే ముందు నీతి ఆయోగ్ కోసం మనం తెలుసుకోవాలి. ఓకే, నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క థింక్ ట్యాంక్. ఓకేనా, దీని యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ప్రమోట్ కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ ప్లానింగ్. ప్రమోట్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇప్పుడు స్టేట్స్కి యొక్క సెంట్రల్కి, లేకపోతే స్టేట్కి మధ్యలో ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని స్మూతన్ చేసి ఒక అండర్స్టాండింగ్ వేలోని పాలసీస్ డిజైన్ చేయడము. ఓకే, ఒక ఇంటిగ్రిటీని తీసుకురావడము, అట్ ద సేమ్ టైం ప్లానింగ్ చేయడము దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్ అనమాట. అయితే ఈ బాడీ ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసింది. ప్రీవియస్గా ప్లానింగ్ కమిషన్ చేసే వర్క్ ఇది రీప్లేస్ చేసి నీతి ఆయోగ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ ఎలా ఫార్మేషన్, దీని ఫార్మేషన్ ఏంటి అంటే ఇది కాన్స్టిట్యూషనల్ కాదు, అలాగే స్టాట్యుటరీ కూడా కాదు. నైదర్ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాట్యుటరీ. ఇది ఏంటంటే క్యాబినెట్ అప్రూవల్తో ఫామ్ అయిన ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇది క్యాబినెట్ అప్రూవల్తో ఫామ్ అయిన ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇవి నీతి ఆయోగ్ గురించి అండి కంప్లీట్గా. ఇంకోటి, ఈ కంటెక్స్ట్లోని ఈ నీతి ఆయోగ్ ఇప్పుడు రిపోర్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్లోని ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్ చేసింది. ఏంటంటే ప్రజెంట్ 4.6% ఆఫ్ జీడిపి మనం ఎడ్యుకేషన్కి అలొకేట్ చేస్తున్నాం. ఓకేనా, 4.6% ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని మనం ఎడ్యుకేషన్కి అలొకేట్ చేస్తున్నాం. దాన్ని 6%కి ఇంక్రీజ్ చేయాలి, 6% ఆఫ్ జీడిపికి ఇంక్రీజ్ చేయాలని మెయిన్ రిపోర్ట్లో రికమెండ్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు టాపిక్లో చూద్దాం పాయింట్స్. నీతి ఆయోగ్ రిపీట్ టైటిల్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఓకే, 36 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. 11 మేజర్ ఛాలెంజెస్ ఏంటంటే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కమిటీ కానీ లేకపోతే నార్మల్గా ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే డ్రాప్ అవుట్ రేషియో. స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి ఎవరు వెళ్ళట్లేదు, మోస్ట్లీ డ్రాప్ అవుట్ రేషియో ఉంటుంది బికాస్ ఆఫ్ మేబీ పావర్టీ, లేదంటే ఏంటంటే వాళ్ళకి అవైలబిలిటీ లేకపోవడం, లేకపోతే స్కూల్స్ డిస్టెన్స్లో ఉండడం, లేదంటే అవేర్నెస్ లేకపోవడం. ఇవన్నీ ఏంటంటే కారణాలే. ఇంకా ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా కారణమే. నెక్స్ట్ డ్రాప్ అవుట్ రేషియో తర్వాత ఇంకా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ స్టూడెంట్స్ రేషియో లేకపోవడం. ఓకే, ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం, అఫోర్డబిలిటీ, డబ్బులు పెట్టలేకపోవడం. ఇవన్నీ కారణాలండి డ్రాప్అవుట్స్కి. ఇవన్నీ ఏంటంటే మేజర్ ఛాలెంజెస్ కింద చూపించడం జరిగింది. నెక్స్ట్ 13 కాంప్రహెన్సివ్ రికమెండేషన్స్. ఈ ఛాలెంజెస్కి తగ్గట్టుగా ఒక 13 రికమెండేషన్స్ చేసింది కంప్లీట్గా నీతి ఆయోగ్ అనేది. ఓకే, ఈ రికమెండేషన్స్ ఎలాంటివి అంటే కొన్ని షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్. అంటే సోషల్ ఇన్ఫ్రా మీద ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ రేషియోని మెయింటైన్ చేయాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే అవుట్కమ్ అండ్ యాక్టివిటీ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉండాలి. అంటే ఏంటంటే ప్రతి క్లాస్కి దాని యొక్క టార్గెట్స్ ఏంటంటే ఇలా ఇంత పర్సెంటేజ్ ఒక స్టూడెంట్స్ యొక్క ఎలా ఉండాలి, లేకపోతే వాళ్ళ యొక్క అవుట్కమ్స్ని మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేయడము, ఇవన్నీ అనమాట. ఓకే, ఇవన్నీ రికమెండేషన్స్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి, సపోర్ట్ ఇనిషియేటివ్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, నిపుణ్ భారత్ మిషన్ అండ్ సమగ్ర శిక్ష అభియాన్. ఓకే, ఈ మూడు సపోర్టెడ్ ఇనిషియేటివ్స్. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి వస్తే ఇది నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986ని రీప్లేస్ చేయడం జరిగింది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మేషన్ చేసి వరల్డ్లోనే ఇండియన్ ఒక నాలెడ్జ్ హబ్ కింద తీర్చిదిద్దాలన్నదే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఓకే, ఇది స్కూల్ ఎడ్యుకేషన్లోనే స్ట్రక్చర్ రిఫార్మ్ ఎలా తీసుకొచ్చింది అంటే 5+3+3+4. ఓకే, ఫౌండేషనల్, ప్రైమరీ, మిడిల్, సెకండరీ. ఓకేనా, ఈ లెవెల్లోని ఈ స్కూల్ స్ట్రక్చర్ని మార్చాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మదర్ టంగ్ గ్రేడ్ 3 వరకు మదర్ టంగ్లో చెప్పాలి స్టూడెంట్స్కి. ఇంకా క్లాస్ 6 తర్వాత వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. అంటే రియాలిటీ బేసెస్లోని వొకేషనల్ ట్రైనింగ్స్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వస్తే నిపుణ్ భారత్ మిషన్ ఏంటంటే నిపుణ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ న్యూమరసీ. ప్రతి స్టూడెంట్ ఇప్పుడు రీసెంట్గా కొన్ని రిపోర్ట్స్ చూసుకుంటే పాస్ట్లోని ఒక క్లాస్ 5 చదివిన స్టూడెంట్కి క్లాస్ 3 బుక్స్ ఇస్తే చదివే అంత క్యాపబిలిటీ రావట్లేదు. చిన్న మ్యాథమెటికల్ న్యూమరేషన్స్ కూడా చేయలేకపోతున్నారు. సో ఈ కంటెక్స్ట్లో ఏంటంటే గ్రేడ్ 3 కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్ కనీసం వాళ్ళు చదవగలిగేటట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైం చిన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్, న్యూమరసీని చిన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసే విధంగా ఉండాలి. అది నిపుణ్ భారత్ యొక్క టార్గెట్ అనమాట.
ఓకే, నెక్స్ట్ సమగ్ర శిక్ష అభియాన్. సమగ్ర శిక్ష అభియాన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది చాలా సార్లు దగ్గర దగ్గర ఇయర్స్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా వస్తూనే ఉంటుంది, ఇప్పటికీ వస్తుంది కూడా. సమగ్ర శిక్ష అభియాన్ అనేది ఇది కాంప్రహెన్సివ్ స్కీమ్. ఓకే, టీచర్స్, స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఇది కంప్లీట్ కాంప్రహెన్సివ్ స్కీమ్. దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సర్వశిక్ష అభియానం, ఇంకోటి రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియానం, ఇంకోటి టీచర్ ఎడ్యుకేషన్. ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి ఇందులో. దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇన్ఈక్వాలిటీని తగ్గించడము, ఎడ్యుకేషన్ అనేది అఫోర్డబుల్ చేయడము, ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము, టార్గెట్ ఓరియంటెడ్ అంటే అవుట్కమ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ని చూపించడం. ఇవన్నీ ఏంటంటే సమగ్ర శిక్ష అభియాన్ యొక్క మెయిన్ టార్గెట్స్. ఇప్పుడు మనం ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నీతి ఆయోగ్ యొక్క ఇంపార్టెన్స్, నీతి ఆయోగ్ గురించి కూడా తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం రిపోర్ట్ ఎప్పుడు May 6, 2026 ఇవ్వడం జరిగింది. ఛాలెంజెస్ కొన్ని 36 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ స్టడీ చేయడం జరిగింది. ఆ ఛాలెంజెస్ తగ్గ రికమెండేషన్స్ 13 రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈక్విటీని ఇంప్రూవ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ ఏంటంటే ఎన్రోల్మెంట్ అనేది ఎన్హాన్స్ చేయాలి, గర్ల్స్ పార్టిసిపేషన్. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా లిటరసీ అండ్ న్యూమరసీని. ఇవన్నీ మెయిన్ పాయింట్స్. ఇందులోని మెయిన్ ఇనిషియేటివ్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, నిపుణ్ భారత్, సమగ్ర శిక్ష అభియాన్. వీటి గురించి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 ఇనిషియేటివ్స్ గురించి మనం నేర్చుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్ చూద్దాం. నీతి ఆయోగ్ రిలీజ్డ్ ద రిపోర్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా టెంపరల్ అనాలిసిస్ అండ్ పాలసీ రోడ్ మ్యాప్ ఫర్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ ఆన్ విచ్ డేట్? May 6, 2026. నెక్స్ట్ టాపిక్, ఏ మూమెంట్ లూజింగ్ momentum and daughters as Haryana sex ratio declines. ఓకే, లాస్ట్ టైము హర్యానా అనేది న్యూస్లో ఉన్నది. ఎందుకంటే బేటీ బచావ్ బేటీ పధావ్ అన్న ఇనిషియేటివ్ అనేది మన ప్రధానమంత్రి గారు పానీపట్లో 2015లోనే ఇది ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటంటే చాలా ఇంపార్టెంట్, బేటీ బచావ్ బేటీ పధావ్ ప్రైమ్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, అట్ ద సేమ్ టైం గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఈ యొక్క మెయిన్ 2 కాంపోనెంట్స్ అనమాట, ఈ బేటీ బచావ్ బేటీ పధావ్ కింద. నెక్స్ట్ ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది అంటే హర్యానాలో అప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు 2025లోని ఎంత ఉంది, 925 ఉంది 2025లో. ఇప్పుడు 2026లో ఉంది 895 ఉంది 2026లో. అంటే హర్యానాలోని చైల్డ్ సెక్స్ రేషియో అనేది తగ్గింది. సో ఇప్పుడు మనం ఏంటంటే దీని మీద ఫోకస్ చేస్తే ఇది బికాస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అయినా అయి ఉండొచ్చు, లేదంటే ప్రీవియస్గా సెక్స్ డిటర్మినేషన్ అయినా ఉండొచ్చు, అంటే పుట్టక ముందే వాళ్ళు బాబా పాప అని చెప్పడము, ఈ సెక్స్ డిటర్మినేషన్ అయినా ఉండొచ్చు. ఇలాంటి బోల్డ్ కారణాలతోని ఈ జెండర్ గ్యాప్ అనేది పెరుగుతుంది, చైల్డ్ సెక్స్ రేషియో అనేది ఎప్పటికప్పుడు తగ్గుతుంది అనమాట. అసలు చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఏంటంటే 1000 బాయ్స్కి 1000 మేల్స్కి ఎంతైతే ఫీమేల్స్ ఎంతైతే గర్ల్స్ ఉంటారో అది చైల్డ్ సెక్స్ రేషియో అనమాట. సో ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారంగా ఇండియా యొక్క సెక్స్ రేషియో అంతా 943/1000, అంటే 1000 బాయ్స్కి 943 గర్ల్స్. ఓకే, ఇది ఇండియాది. హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడ? కేరళ 1084. ఓకే, 1000 మెన్కి 1085 ఉమెన్. లీస్ట్ ఎక్కడ? దమాన్ అండ్ దియూ 618. ఇవి స్టాటిస్టిక్స్. మీరు 2011 సెన్సస్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియాదంతా 943, కేరళ హైయెస్ట్, ఇండియాలోనే హైయెస్ట్ 1084, దమన్ అండ్ దియో లీస్ట్ 618. ఇప్పుడు మనం పాయింట్స్లోకి వెళ్దాం. హర్యానా సెక్స్ రేషియో ఎంత తగ్గింది? 895 తగ్గిపోయింది. లోయెస్ట్ డిస్ట్రిక్ట్ ఏది? చాక్రీ డిస్ట్రిక్ట్ లోయెస్ట్ డిస్ట్రిక్ట్. కర్నాల్ డిస్ట్రిక్ట్ హైయెస్ట్. ఇది హర్యానా వరకే చెప్తున్నామండి మనం. ఓకే, నెక్స్ట్ 910 గర్ల్స్ ఇన్ లోయెస్ట్. ఓకే, 6 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా చైల్డ్ బోర్న్ ఇన్ హర్యానా. ఓకే, సస్పెక్టెడ్ ఇల్లీగల్ సెక్స్ డిటర్మినేషన్ అండ్ ఫీమేల్ ఫెడ్సెడ్ ప్రమోటెడ్ స్టింగ్ ఆపరేషన్స్. ఓకే, ఇక్కడ పిఎం మోడీ లాంచ్ బేటీ బచావ్ బేటీ పధావ్ ఇన్ పానీపట్ 2015 ప్రైమ్ మినిస్టర్స్ మీటింగ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్జామ్ కంటెక్ట్లోనే ఇప్పుడు ముగ్గురు మినిస్టర్స్ ఎవరెవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, ఉమెన్ అండ్ చైల్డ్. ఓకే, వీళ్ళ యొక్క కోఆర్డినేషన్తోనే ఇప్పుడు పాలసీస్ కానీ ఈ ఛాలెంజ్ని ఫేస్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి? చైల్డ్ సెక్స్ రేషియోని తగ్గకుండా కాపాడడానికి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి? ఫస్ట్ వన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బేటీ బచావో బేటీ పధావో. ఇది దేనికి? గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన. ఇది దేనికంటే సేవింగ్స్, గర్ల్ చైల్డ్ కోసం సేవింగ్స్. నెక్స్ట్ PCPNDT యాక్ట్ 1994. ఈ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అండి. ఇది ఏంటంటే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రీ కాన్సెప్షన్ ప్రీ నాటల్ డిటర్మినేషన్ యాక్ట్. ఓకేనా, అంటే ఏంటంటే మీ పుట్టబోయే పిల్లలు ముందే డిటర్మైన్ చేయడం అనేది ఇల్లీగల్ అని చెప్తుంది అనమాట ఈ యాక్ట్. ఓకేనా,
సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎగ్జామ్ ఓరియంటెడ్లో హర్యానా సెక్స్ రేషియో అనేది తగ్గింది. ఎంత వచ్చింది? 895. అట్ ద సేమ్ టైమ్ డిస్ట్రిక్ట్ సెంట్ లోయెస్ట్, 8 హైయెస్ట్. ఇల్లీగల్ ఇప్పుడు ఇనిషియేటివ్స్ అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ అంటే బేటీ బచావో సుకన్య సమృద్ధి యోజన, పీసీపీఎన్డీటీ యాక్ట్. ఓకే, 3 మినిస్టర్స్ ఎవరెవరు కోఆర్డినేషన్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్, అట్ ద సేమ్ ఉమెన్ అంటే చైల్డ్ ప్రొటెక్షన్. ఇంకోటి మనం తెలుసుకుంది ఏంటి? 2011 సెన్సస్ కోసం తెలుసుకోవాలి. ఇండియాలో సెక్స్ రేషియో ఎంత? 943. అదే కేరళలో ఎంత? 1085. దమన్ అండ్ దియోలో 618. ఈ ఫ్యాక్ట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ క్వశ్చన్. According to civil registration system data, how many children were born in Haryana in 2024? ఓకే, 2024 గురించి అడిగారండి. ఇది 2024లో 516 and 402. ఆన్సర్ ఎంత? 516 and 402. నెక్స్ట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ హోస్ట్స్ క్రియేటర్స్ జోన్ డిజిటల్ సమ్మిట్ ఇన్ అమరావతి. ఈ క్రియేటర్స్ జోన్ ఏంటి? ఈ క్రియేటర్స్ జోన్ ఏంటంటే ఈ న్యూస్ రిపోర్ట్స్ కానీ, లేకపోతే ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే సోషల్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వీళ్ళందరికీ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే అమరావతిలో క్రియేటర్స్ జోన్ అన్నది ఒకటి క్రియేట్ చేశారు. ఇది ఏంటి? ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ. అమరావతిలోని స్పోర్ట్స్కి, అడ్మినిస్ట్రేషన్కి ఒక సిటీ అలా డిజైన్ చేశారు కదా. అలానే ఇది ఏంటంటే ఓన్లీ క్రియేటర్స్ కోసం అనమాట. ఇది ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఏ టార్గెట్తో ఇంట్రడ్యూస్ చేశారు అంటే 10,000 CR ఇన్వెస్ట్మెంట్తో ఇది ఇంట్రడ్యూస్ చేశారు. దీని నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 25,000 జాబ్స్ రావాలి ఇప్పటికి 6 ఇయర్స్కి. ఓకేనా? ఇది దేంతో ఎంఓయూ అంటే క్రియేటివ్ ల్యాండ్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్తో దీనికి ఎంఓయూ ఉంది. ఓకే, దీంట్లో పాయింట్స్ చూద్దాము. క్రియేటర్స్ జోన్ డిజిటల్ సమ్మిట్ 2026 హెల్డ్ ఆన్ June 6, 2026 అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఆర్ఐటిహెచ్ అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఓకే, ఈ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగిందండి? రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో అనమాట. ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి ఇంకా సబ్ బ్రాంచెస్ ఉంటాయి. ఇది మెయిన్ బ్రాంచ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతి అనేది. ఆర్గనైజ్డ్ బై భారత్. ఇక్కడ ఇమేజ్లో చూడండి కిందన. ఆర్గనైజ్డ్ బై భారత్ డిజిటల్ మీడియా. ఓకే, కొలాబరేటెడ్ విత్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ. ఇది ఆర్గనైజ్ చేసింది. ఈ రెండు కొలాబరేట్ అయ్యి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ క్రియేటర్ ఫోకస్డ్ డిజిటల్ సమ్మిట్. బ్రింగ్ క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, స్టార్టప్స్, బ్రాండ్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫర్ నెట్వర్కింగ్ అండ్ కొలాబరేషన్స్. ఏఏ సెషన్స్, ప్యానల్ డిస్కషన్స్, పోడ్కాస్ట్ సెషన్స్, బ్రాండ్ కొలాబరేషన్స్, ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవన్నీ రిలేటెడ్ టు క్రియేటర్ ల్యాండ్, ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ. ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. ఇది ఈ క్రియేటర్ ల్యాండ్ ఆర్ క్రియేటర్ జోన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వేవ్స్ సమ్మిట్ 2025లో డిక్లేర్ చేశారనమాట. దీని యొక్క టార్గెట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాక 10,000 CR ఇన్వెస్ట్మెంట్, 25,000 జాబ్స్. ఎవరితోని? ఇది క్రియేటివ్ ల్యాండ్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్తోని ఇది ఎంఓయూ అనమాట. నెక్స్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ వాజ్ ద క్రియేటర్ జోన్ డిజిటల్ సమ్మిట్ హెల్డ్? విజయవాడ ఆంధ్రప్రదేశ్, అమరావతి ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, అమరావతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ టాపిక్. ISMA వెల్కమ్స్ లాంచ్ ఆఫ్ E85 ఇన్ఫ్రాస్ట్రక్చర్. E85 అంటే ఏంటంటే ఇక్కడ ఎథనాల్ 85. ISMA ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్. ఓకే, రీసెంట్గా ISMA ఈ E85 ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లాంచ్ చేసింది. అసలు ఎథనాల్ 85 అంటే ఏంటి? అసలు ఎథనాల్ అంటే ఏంటి? ఎథనాల్ యొక్క ఫార్ములా ఏంటి? C2H5OH. గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా. ఎగ్జామ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎథనాల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ సొసైటీ ఇంకా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ బేస్ చేసుకుంటే. ఎందుకంటే ఫ్యూయల్స్ కాస్ట్ పెరగడము, ఎనర్జీ డిమాండ్ పెరగడము, ఇవన్నిటి కంటెక్స్ట్లో ఎథనాల్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎథనాల్ C2H5OH. ఇది ఏంటి? రెన్యూవబుల్ బయోఫ్యూయల్. ఇదేంటి? రెన్యూవబుల్ బయోఫ్యూయల్. ఇది దేని ద్వారా ప్రిపేర్ అవుతుంది అంటే దీని యొక్క రా మెటీరియల్ అంటే ప్రిపరేషన్కి రా మెటీరియల్ ఏంటి? రైస్, వీట్, మేజ్, షుగర్ కేన్, బయోమాస్, ఇవన్నీ వీటి ద్వారాగా ప్రిపేర్ చేసేది ఎథనాల్. ఓకేనా? ఇది రెన్యూవబుల్ బయోఫ్యూయల్. ఇంకా నెక్స్ట్, ఇప్పుడు ప్రీవియస్గా మనకి ఎథనాల్ టార్గెట్ ఏంటి? అసలు ఎథనాల్ ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫేజ్ బై ఫేజ్ ఏంటంటే మనం పెట్రోల్, ఎథనాల్ మిక్స్ చేసి ఒక ఫ్యూయల్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దేనికంటే ఎన్విరాన్మెంటల్ పరంగా అది ఎఫిషియన్సీ అనమాట, పొల్యూషన్ తగ్గిస్తుంది కూడా. ఇప్పుడు ముందు ఏంటంటే మనకి టార్గెట్ ఏంటంటే E20 అంటే ఎథనాల్ 20/2030. ఇది ప్రీవియస్గా టార్గెట్ అనమాట. కానీ మనం ఈ E20 అనేది 2025కే రీచ్ అయిపోయాం. సక్సెస్ఫుల్గా 5 years ముందే రీచ్ అయిపోయాం. ఓకే, E20/2020 రీచ్ అయిపోయాం. E20 అంటే ఏంటంటే 100% ఫ్యూయల్లోని 20% ఎథనాల్, 80% పెట్రోల్ ఉంటుంది. ఓకేనా? ఇది క్లియర్ అండర్స్టాండింగ్ అండి. 100% ఫ్యూయల్లో E20 అంటే 20% ఎథనాల్, 80% పెట్రోల్ ఉంటుంది. ఓకే, ఈ టార్గెట్ మనం 2025కి రీచ్ అయిపోయాం. కానీ మనం పెట్టుకుంది ఒరిజినల్ టార్గెట్ అంతా 2030, కానీ 5 సంవత్సరాల ముందే రీచ్ అయిపోయాం. ఇప్పుడు అందుకేంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం లాంచ్ చేసింది? E85 అంటే 85% ఎథనాల్, 15% పెట్రోల్.
ఓకే, దీని ఇన్ఫ్రా అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ కంటెక్స్లో మన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ISMA launched E85 fuel on June 5th, 2026. Contains 80% ethanol and 15% petrol. Already చెప్పుకున్నాం కదా. For flexi fuels running on ethanol blends E22 to E100 requires special engines, separate fuel infrastructure. Deepak Balani 100 billion annual. Okay, expected CR and millimetric tons. Martha amended central motor vehicles. Cabinet amended national policy on biofuels 2022. 20% ethanol blending target from 2020. ఓకే, ఇక్కడ ఈ కంటెక్స్లో మనం చూసుకుంటే ఇథనాల్ ఫ్యూయల్లో మనం బ్లెండ్ చేయడం వల్ల దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎనర్జీ నీడ్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే, ఇంకోటి పొల్యూషన్ తగ్గిస్తుంది. ఇంకేంటి ఇంపోర్ట్స్ని ఫ్యూయల్ ఇంపోర్ట్స్ని తగ్గిస్తుంది. ఓకే, ఫ్యూయల్ ఇంపోర్ట్స్ని తగ్గిస్తుంది, పొల్యూషన్ తగ్గిస్తుంది, ఎనర్జీ నీడ్స్ పెరుగుతుంది, ఇంకా ఫార్మర్స్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇవి ఇథనాల్ బ్లెండింగ్ యొక్క అడ్వాంటేజెస్ అనమాట ఫ్యూయల్స్లో. మరి ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా. ఛాలెంజెస్ ఏంటంటే ఇప్పుడు ఇథనాల్ ప్రొడ్యూస్ చేసేది మెయిన్లీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ క్యాన్. దీనికి ఈ షుగర్ క్యాన్ పంట పండించాలి అంటే ఓల్డ్ వాటర్ రిక్వైర్మెంట్, షుగర్ క్యాన్ కానీ ప్యాడీ కానీ వీటికి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ. సో ఇప్పుడు ఏంటంటే వాటర్ కన్సంప్షన్ అనేది ఒక ఛాలెంజ్. ఓకే, నెక్స్ట్ ఈ ఇథనాల్ ఫ్యూల్లోకి మారేటప్పుడు వెహికల్ కంపాటబిలిటీ అంటే ఇంజన్స్ కానీ అంటే వెహికల్ అనేది కంప్లీట్గా ఆ ఫ్యూల్ తగ్గట్టుగా డిజైన్ చేయాలి. ప్రజెంట్ ఉన్న వెహికల్స్ ఏవి దానికి సరిపోవు. ఓకే, ఇవన్నీ దీని యొక్క ఛాలెంజెస్. అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్ని దీని వైపు షిఫ్ట్ చేస్తే మనకి ఫుడ్ సెక్యూరిటీ అనేది క్వశ్చన్ మార్క్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇవన్నీ ఇథనాల్ యొక్క ఛాలెంజెస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇథనాల్ యొక్క ఫార్ములా. ఓకే, ఇథనాల్ ఏ రా మెటీరియల్స్ ద్వారా ప్రిపేర్ చేయబడుతుంది, దాని టార్గెట్ ఎంత, ఇప్పుడు E85 అంటే ఏంటి, ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వెల్కమ్ ద లాంచ్ ఆఫ్ E85 ఫ్యూయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ June 5th, 2026? ఎవరండి? సి, ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్. నెక్స్ట్ టాపిక్, హీట్ నాట్ డిసీజ్ కాజ్ డెత్స్ ఇన్ 8 లయన్ కప్స్ ఇన్ గిర్ ఫారెస్ట్. 8 లయన్ కప్స్ ఇన్ గిర్ ఫారెస్ట్. రీసెంట్గా ఈ వీక్లోనే మనం ఈ న్యూస్ చూసుకున్నామండి. ఈ న్యూస్లో లాస్ట్ టైం న్యూస్ ఏమొచ్చిందంటే 4 ఏషియాటిక్ లయన్ కప్స్ చచ్చిపోయినాయి. ఓకే, ఈ కారణంతో ఏంటంటే గిర్ ఫారెస్ట్లోని 3 రీజన్స్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఎక్కడెక్కడ? భావనగర్, అమ్రేలీ, ఇంకా గిర్. ఈ త్రీ రీజన్స్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి వాటిని ఏవైతే చనిపోయో మిగతా ప్రతి లైన్స్ని ఐసోలేట్ చేసి అక్కడ డీటికింగ్ అండ్ హెల్త్ ఇల్నెస్ కంప్లీట్ మానిటర్ చేయడం కూడా జరిగింది. ఇది లాస్ట్ టైం మనం న్యూస్లో చదువుకున్నాం. మేబీ June 3rd ఆర్ June 4th ఉంటుంది ఇది న్యూస్లోనే. ఇప్పుడు ప్రజెంట్ ఏ కంటెక్స్ట్ అంటే అప్పుడు ఏంటంటే ఇవి చనిపోయడానికి సస్పెక్టెడ్ రీజన్స్ ఏమనుకున్నారు అంటే ఏదైనా హెల్త్ ఇల్నెస్ అయి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ చూడండి బేబీసియా పారాసైట్ అంటే ఈ టిక్స్ వల్ల అయినా చనిపోయి ఉండొచ్చు. ఈ 2 కారణాలు అనుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా గుజరాత్ ఫారెస్ట్ మినిస్టర్ ఏం చెప్పారు, అది దానివల్ల కాదు, ఓన్లీ అవి చచ్చిపోయిన కారణం ఏంటంటే హీట్ వేవ్. ఓకేనా, హీట్ ఎక్కువ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల చనిపోయిన చెప్తున్నాను. ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. 8 ఏషియాటిక్ లయన్ కప్స్ డైడ్ డ్యూ టు హీట్ స్ట్రెస్, నాట్ బేబీషియా ఇన్ఫెక్షన్ ఆర్ వైరస్ అని గుజరాత్ ఫారెస్ట్ మినిస్టర్ చెప్పారు. నెక్స్ట్, ఏషియాటిక్ లైన్స్ సర్వ్స్ ఓన్లీ ఇన్ గుజరాత్ గిర్ ఫారెస్ట్. ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏషియాటిక్ లైన్స్ ఓన్లీ ఎక్కడ ఉంటాయి? గుజరాత్ గిర్ ఫారెస్ట్లోనే. ఓకే, 3 రీజన్స్ ఏమన్నా అదే లాస్ట్ టైం 3 రీజన్స్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది ఏంటి? భావనగర్, అమ్రేలీ, గిర్. నెక్స్ట్, 17 ill lines quarantined released. 600 lines in Gir received tick prevention and nematode retreatment, decontamination, deticking campaign. Okay, biological samples in Gujarat Biotechnology Research Center, pregnancy related complications 1 lines. Okay, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే అసలు ఇవి చనిపోవడానికి గల కారణం ఏంటి? ఇది ఏషియాటిక్ లైన్ అనేది ఓన్లీ గిర్ ఫారెస్ట్ గుజరాత్లోనే ఉంటుంది. ఇంకా ఈ ఏషియాటిక్ లైన్ గురించి మనం తెలుసుకోవాలి అంటే యాక్చువల్గా ఎన్విరాన్మెంట్లో ఏ స్పీసీ అయినా, అది వైల్డ్ యానిమల్, ఏ వైల్డ్ యానిమల్, బర్డ్ అయినా ఏదైనా సరే అది థ్రెట్ అయినా లేకపోతే దానికి అవి చచ్చిపోవడం ఇలాంటివి ఏం జరిగితే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఏషియాటిక్ లైన్స్ ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఇది ఎండేంజర్ లిస్ట్లో ఉంది యాజ్ పర్ IUCN. ఓకే, ఎండేంజర్ స్టేటస్లో ఉంది IUCN లిస్ట్ ప్రకారంగా. నెక్స్ట్, దీని యొక్క హ్యాబిటేట్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క హ్యాబిటేట్ ఏంటి? డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్. ఓకేనా, ఇంకా గ్రాస్ ల్యాండ్, ఇది దీని యొక్క హ్యాబిటేషన్. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారంగా హంటింగ్ అనేది ప్రొహిబిషన్. ఇది కంప్లీట్గా ప్రొటెక్ట్ చేస్తుంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. నెక్స్ట్, దీని మీద క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు గుజరాత్ ఫారెస్ట్ మినిస్టర్ అర్జున్ మోధ్వాడియా, వాట్ కాజ్డ్ ద డెత్స్ ఆఫ్ 8 ఏషియాటిక్ లైన్ కప్స్ ఇన్ గిర్ ఫారెస్ట్? ఏదంటే హీట్ స్ట్రెస్. ముందేమనుకున్నాం బేబీషియా ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే వైరల్ డిసీజ్ కానీ ఏమని అనుకున్నారు, కాబట్టి అది హీట్ స్ట్రెస్ అని కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్, ఈ జాగృతి విన్స్ సిల్వర్ అవార్డ్ అట్ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్. ఓకే, రీసెంట్గా నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ మీట్ ఎక్కడ జరిగింది? నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ మీట్ జైపూర్, రాజస్థాన్లో జరిగింది.
ఓకేనా. నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఈ గవర్నెన్స్ జైపూర్ రాజస్థాన్లో జరిగింది. ఇక్కడ ఈ జాగృతికి సిల్వర్ అవార్డు వచ్చింది. అసలు ఈ జాగృతి అంటే ఏంటి? ఈ జాగృతి ఇది ఏంటంటే ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ స్టార్ట్ చేశారు. ఓకే, ఇది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అంటే ఇది ఒక కన్జ్యూమర్ యొక్క కంప్లైంట్ గ్రీవెన్సల్ సిస్టమ్. ఓకేనా, అంటే ఏంటంటే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి ఏమైనా చేసినా ఇవి కంప్లైంట్స్ కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అవన్నింటినీ మిక్స్ చేస్తూ ఒక ఏఐ ఎనేబుల్డ్ ఓపెన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఎందుకంటే కన్జ్యూమర్స్ యొక్క కంప్లైంట్స్ కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ వాళ్ళ యొక్క ప్రొటెక్షన్స్ కోసం కానీ మొత్తం చూసేది ఈ జాగృతి అనమాట. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ గవర్నెన్స్లో పార్ట్ అనమాట. ఈ గవర్నెన్స్లో పార్ట్గా ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ జాగృతికి సిల్వర్ అవార్డు వచ్చింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2026 కాన్ఫరెన్స్లోని అది ఎక్కడ జరిగింది? జైపూర్ రాజస్థాన్లో జరిగింది. నెక్స్ట్ ఇది ఇంప్లిమెంటెడ్. ఇక్కడ చూడండి, ఇమేజ్లో చూడండి దీని యొక్క ఫీచర్స్. యూనిఫైడ్ 4 లెగసీ అప్లికేషన్స్, ఇప్పటివరకు ఉన్న అప్లికేషన్స్ అన్ని యూనిఫై చేసి వన్ అండ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ అనేది ఎనేబుల్ చేయండి. ఇది ఏ ఎనేబుల్డ్ పేపర్లెస్ ప్లాట్ఫామ్. ఇది ఈ జాగృతి. 2.2 lakh కంప్లైంట్స్ ప్రొసీజర్డ్, 90.75% డిస్పోజల్ అయినాయి. ఎన్ని కంప్లైంట్స్ అయితే రిసీవ్ అయినాయో అందులో 90% అనేది డిస్పోజల్ అయిపోయింది. ఇది ఆర్గనైజ్డ్ బై, ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. ఓకే, ఇది ఇందులో పాటు నేషనల్ గవర్నెన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? కన్జ్యూమర్ అఫైర్స్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ జూరీ అవార్డు 2026. ఇది ఒక కేటగిరీ అవార్డు. ఇది దేనికి వచ్చింది? సర్వే ఆఫ్ ఇండియాకి వచ్చింది. ఇంకా గోల్డ్ అవార్డు దేనికి వచ్చింది? అగ్రిస్టాక్ మహాకుంభ 2025 డిజిటల్ ఎనర్జీ, ఈ రెండింటికి గోల్డ్ అవార్డ్స్ వచ్చింది అనమాట. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఈ జాగృతి గురించి తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ నేషనల్ గవర్నెన్స్ ఇది ఎక్కడ జరిగింది? నేషనల్ అవార్డ్ ఫర్ ఈ గవర్నెన్స్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ ప్లాట్ఫామ్ వాన్ ద సిల్వర్ అవార్డ్ అండర్ కేటగిరీ 1 అట్ ద నేషనల్ అవార్డ్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ 2026? ఈ జాగృతి. నెక్స్ట్ టాపిక్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ట్రెంథెనింగ్ ఇండియాస్ బిజినెస్ ఫ్రేమ్వర్క్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటంటే ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటంటే ఒక కంట్రీలోని ఒక ప్రైవేట్ సెక్టర్ కానీ లేదంటే మార్కెట్లో ఒక ఎకానమీలో ఏంటంటే బిజినెస్ ఫ్రీగా వెళ్ళాలి అంటే వాటి యొక్క అప్రూవ్స్ ఎలా వస్తున్నాయి, లేదంటే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్కి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉందా, నెగిటివ్ అట్మాస్ఫియర్ ఉందా, లేదంటే బ్యాంకింగ్ సెక్టర్స్ నుంచి లోన్స్ ఎలా ప్రొవైడ్ అవుతున్నాయి, ఇంకా మ్యాన్ పవర్ ఎలా ఉంటుంది అంటే ఏంటంటే కంప్లీట్గా ఒక బిజినెస్ చేయడానికి దాని యొక్క ఈజ్ ఎలా ఉందనేది చెప్పేదే ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని మనకి బిజినెస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వస్తూ ఉంటాయి. ఓకే, ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని రీప్లేస్ చేసి బీ రెడీ రిపోర్ట్ కింద మార్చడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని దేని కింద మార్చడం జరిగింది? బీ రెడీ రిపోర్ట్. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ ప్రతి కంట్రీలోని బిజినెస్ చేయడానికి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ బ్యాంకింగ్ సెక్టర్ పరంగా కానీ గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ పరంగా కానీ లీగల్ ఫ్రేమ్వర్క్ కానీ ఇవన్నీ ఏంటంటే స్టడీ చేసి వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. అదే బీ రెడీ రిపోర్ట్. ముందు దీన్ని ఏమనేవాళ్ళం? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అని అనేవాళ్ళం. ఓకేనా, ఇప్పుడు పాయింట్స్లో వద్దాం. ఫస్ట్ వన్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఎస్టాబ్లిష్డ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విత్ 10 పారామీటర్స్ రీప్లేస్డ్ బీ రెడీ. ఓకే, 2024లోని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ కాస్త ఏమని పిలిచిన? బీ రెడీ రిపోర్ట్. ఓకే, ఇండియా ర్యాంక్ 74th అండ్ 142nd 2014. ఇది మనకు అవసరం లేదు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జ్ ఎకానమీస్. ఓకే, టాప్ ఇంప్రూవ్మెంట్స్ మన ఇండియా ఎందులో ఇంప్రూవ్ అయిందంటే 3 సెక్టర్స్లోనే. ఒకటేమో కన్స్ట్రక్షన్ పెర్మిట్స్, ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిసిటీలో గెటింగ్ ఎలక్ట్రిసిటీ, ఇంకోటి సాల్వింగ్ రిజాల్వెన్స్. ఈ 3 సబ్జెక్ట్స్లోని మనం టాప్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి అనమాట. మీకు ఆల్రెడీ మీకు తెలిసిందే కన్స్ట్రక్షన్ పెర్మిట్స్ అంటే పెర్మిట్స్ రావడం, గెటింగ్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ బేగా ఏ కంపెనీ పెట్టుకున్నా ఫాస్ట్గా ఎలక్ట్రిసిటీ రావడం. రిజాల్వింగ్ ఇన్సాల్వెన్స్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క తిరిగి వెళ్ళిపోతానో లేకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో అవి సాల్వింగ్ కూడా ఫాస్ట్గా సాల్వ్ చేయడం అనమాట. కీ రిఫార్మ్స్ ఎందులో అంటే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లోని, కార్పొరేట్ ట్యాక్స్ రిడక్షన్లోని, కంపెనీస్ ఇన్కార్పొరేషన్లో. ఇవి కీ రిఫార్మ్స్ అనమాట, తీసుకొచ్చిన కీ రిఫార్మ్స్ లేటెస్ట్గా. బీ రెడీ రిపోర్ట్ 2024 కవర్స్ 50 ఎకానమీస్, 1200 ఇండికేటర్స్, 10 బిజినెస్ టాపిక్స్, 3 పిల్లర్స్. ఆ 3 పిల్లర్స్ ఏంటనేది ఇంపార్టెంట్. ఇక్కడ 3 పిల్లర్ ఏంటి? ఫస్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే కంట్రీలో లాస్ ఎలా ఉన్నాయి, ఈ లాస్ బిజినెస్కి ఎలా ఫేవర్ చేస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. ఇంకోటి పబ్లిక్ సర్వీసెస్ అందించడంలో కానీ లేకపోతే అది రిసీవ్ చేసుకునేలో కానీ ఏమైనా ఇంటరప్షన్స్ ఉన్నాయా, పబ్లిక్ సర్వీసెస్ అనేది అది డెలిబరేట్గా జరుగుతున్నాయి లేదా, ఆ అవకాశం ఉందా లేదా అనేది చూస్తుంది. అది రెండో పిల్లర్. మూడోది ఏంటంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఎంత ఎఫిషియెంట్గా చేయగలం అనేది. ఓకే, ఈ 3 పిల్లర్స్ గుర్తుపెట్టుకోండి. బీ రెడీలో 3 పిల్లర్స్. టాప్ ఇంప్రూవ్మెంట్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్న కన్స్ట్రక్షన్ పెర్మిట్స్, ఎలక్ట్రిసిటీ, రిజాల్వెన్స్, ప్రొటెక్టింగ్ మైనారిటీ ఇన్వెస్టర్స్. ఈ 4 టాప్ ఇంప్రూవ్మెంట్స్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి, వీక్ ఏరియాస్ ఎన్ఫోర్సింగ్ కాంట్రాక్ట్స్ ర్యాంక్డ్ హై పర్ఫార్మెన్స్ బీ రెడీ, సింగపూర్, జార్జియా. ఓకే, 2024 బీ రెడీ రిపోర్ట్ ప్రకారంగా టాప్ కంట్రీ అది సింగపూర్, జార్జియా. అంటే ఏంటంటే బిజినెస్ యొక్క రిఫార్మ్స్కి ఈ కంట్రీస్ ఫేవరబుల్గా ఉన్నాయి అని చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇంకొంచెం డెప్త్గా వెళ్తే
ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయింది ఏంటంటే బీ రెడీ ఒకటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకటి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనేది డైరెక్ట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఏ వరల్డ్ ఇన్స్టిట్యూషన్ ఇది రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, ఈవెన్ గ్రూప్స్లో కూడా అడిగారు. ఇది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది, అందరికీ తెలిసిందే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. అలాగే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది, ఐఎంఎఫ్ రిలీజ్ చేసింది, కానీ ఇలా డిఫరెంట్ ఏవైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నాయో అవి రిలీజ్ చేసే రిపోర్ట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు బీ రెడీకినా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇది 2024లో మనం దీనికి బీ రెడీ కింద మార్చడం జరిగింది కాబట్టి దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది లీగల్ ఫ్రేమ్వర్క్ ఒక్కటే చూస్తుంది, కానీ బీ రెడీ అనేది లీగల్ ఫ్రేమ్వర్క్తో పాటు సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నది కూడా చూస్తుంది. లీగల్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే ఆ కంట్రీలో లాస్ ఎలా ఉన్నాయి, బిజినెస్కి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే లాస్ ఉన్నాయా, ఏమైనా ఇబ్బంది పడుతున్నాయా, దాని మీద స్టడీ చేసేది. కానీ ఇప్పుడు ఏంటంటే సర్వీసెస్ కూడా ఇదాన్ని ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. అంటే ఇది కొంచెం కాంప్రహెన్సివ్, దీని మీద ఇది లిమిటెడ్, కానీ ఇది కొంచెం కాంప్రహెన్సివ్. ఓకేనా, ఇది కంప్లీట్గా ఫర్మ్ సెంట్రిక్గా ఉండేది, అంటే ఏంటంటే కంపెనీస్నే హ్యాండిల్ చేసేది. కానీ ఇక్కడ ఏంటంటే ఇందులోని కంపెనీస్, ఫర్మ్స్, వర్కర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ అందరినీ స్టడీ చేసి రిపోర్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ బీడీడీకి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి గల వేరియేషన్. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బిజినెస్ బీ రెడీ ఫ్రేమ్వర్క్ రీప్లేస్ ద డూయింగ్ బిజినెస్ రిపోర్ట్. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఓకే, యాక్చువల్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసేది. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసేది కాబట్టి బీ రెడీ ఫ్రేమ్వర్క్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఇది 2024లో రీప్లేస్ అయింది. ఓకే, దీంతో మనం June 8 ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ కరెంట్ అఫైర్స్ అన్ని మనం చూసాము. ఓకే, ఇంకా నెక్స్ట్ డైలీ ఇలాగే చాలా కరెంట్ అఫైర్స్తోని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్, ఓకే, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్తోని చాలా వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము రాబోయే వీడియోస్ని మీకు ముందే తెలియాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే నెక్స్ట్ వచ్చే వీడియోస్ గురించి ఇన్ఫర్మేషన్ గురించి మీకు తెలుస్తుంది. ఇంకా ఫ్యూచర్లోనే Group 2, Group 1 వీటిని బేస్ చేసుకొని చాలా వీడియోస్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయమని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.